హెల్త్కి మంచిదని ఆకుకూరలు మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదండి, కానీ ఎప్పుడు ఒకేలాగా వండుకుంటే బోర్ కొట్టేస్తుంది కదా. సో ఈరోజు మీకు నేను ఒక కొత్త స్టైల్లో తోటకూర పల్లీ కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ తోటకూర పల్లీ కారం కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక సగం కప్పు పల్లీలు యాడ్ చేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని అందులోకి ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా దంచుకోవాలి. ఇందులోకి మన రుచికి సరిపడా కారం, ఒక 10-12 ఎల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని అన్నిటినీ కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి, కచ్చా పచ్చగా కూరలోకి యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు పల్లీ కారం రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పల్లీలు వేయించిన సేమ్ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి ఒక మీడియం సైజ్డ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకుని, అంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకుని ఇందులోకి ఇందాక మనం దంచి పెట్టుకున్న పల్లీ కారం యాడ్ చేసుకోవాలి. పల్లీ కారం కూడా కాస్త వేయించుకోవాలండి. కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట తోటకూర యాడ్ చేస్తున్నానండి. ఇది నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తోటకూర వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సూపర్ టేస్టీ తోటకూర పల్లీ కారం రెడీ అయిపోతుందండి. ఈ తోటకూర పల్లీ కారం జొన్న రొట్టెలోకి, చపాతీలోకి టేస్ట్ అద్దిరిపోతుందండి. కానీ ఈరోజు నేను లంచ్లోకి వేడి అన్నంలోకి తోటకూర పల్లీ కారం, కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకుని టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈసారి మీరు తోటకూరతో రెగ్యులర్గా చేసే డిష్ కాకుండా ఈ కొత్త స్టైల్లో తోటకూర పల్లీ కారం తయారు చేసుకుని టేస్ట్ ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.